ఒత్తిడిలో ఆడడం ఏ ఆటగాడికైనా కష్టమే. నిజంగానే ఈరోజు అసలు స్టేడియం మొత్తం విరాట్ విరాట్ పేరుతో మారుమోగిపోయింది. అభిమానులైతే నిజంగా స్టేడియంలోకి దూసుకొనొచ్చారు. అంటే ఇండియన్ ప్లేయర్స్‌కి ఇంత అభిమానులు విపరీతంగా ఉన్నారండి. వచ్చి విరాట్‌ని హగ్ జేసుకోవడానికి ప్రయత్నించాడు. అంతలోకి సెక్యూరిటీ సిబ్బంది ఆయనను తీసుకెళ్ళిపోయారులెండి. మొత్తం విరాట్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు విరాట్ విరాట్ అంటూ స్టేడియం మారిపోకపోవడంతో అతను కూడా ప్రేక్షకుల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. 36 రన్స్ అంటే 30+ రన్స్ చేయడం అనేది ఆ ఒత్తిడిలో నాకైతే మంచిగానే అనిపించింది. రోహిత్ మాత్రం ఎందుకో మళ్ళీ ఈసారి కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరుకున్నారండి. ఇక ఇతడి పైన చర్చ మాత్రం బానే జరుగుతదేమో అని నాకైతే అనిపిస్తుంది మరి. నిజంగానే పిచ్చి విషయంలో కూడా లబుషేన్‌తో అతను కాస్త వాదించడం కూడా నేను గమనించాను. అంటే పిచ్ పైన పరిగెట్టొద్దు, అది స్పిన్‌కి అనుకూలంగా మారిపోద్దని చెప్పి. నేనైతే యశస్వి జైస్వాల్, కోహ్లీ ఆడుతున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన భాగస్వామ్యాన్ని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఒక్కొక్కసారి అనుకోనివి కూడా జరుగుతుంటాయి కదండీ! రనౌట్ అనేది అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి అదసలు. మళ్ళీ ఒక సెంచరీతో చెలరేగిపోతాడేమో అనుకున్నాను గానీ, సరే ఇగ అయిపోయింది అంతే అది. దాని తర్వాత మాత్రం స్టీవ్ స్మిత్ మాత్రం బ్రహ్మాండంగా ఆడాడండి అసలు. 140 రన్స్ చేయడం అనేది చాలా బావుంది. ఆయన షాట్స్ కూడా వెల్ ప్లేయిడ్ షాట్స్ అనేవి ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎవరు ఆడినా ఆనందపడతారు. అది నిజం అదైతే. ఎందుకంటే గెలిపోవడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. బట్ వీ షుడ్ ఎంజాయ్ ద గేమ్ అనమాట. చాలా స్టైలిష్ షాట్స్ కొట్టాడు. సరే అతను అవుట్ అయిన విధానం కూడా అనుకోకుండా జరిగిపోయింది అది కూడా. తర్వాత యశస్వి జైస్వాల్ కూడా ఫస్ట్ నిదానంగా ఆడినప్పటికీ తర్వాత బాగానే చెలరేగిపోయాడండి. ఇక చూడాలి మరి ఇప్పుడైతే 164 ఫర్ 5తో స్టంప్స్ దగ్గర అంటే ఆట ముగిసే సమయానికి ఉందన్నమాట. ఇంకా 111 రన్స్ చేస్తే కానీ మనం ఫాలో ఆన్ తప్పించుకోలేమన్నమాట. అయితే మరి నిలకడ లేనితనం అనేది ఈ ఎందుకు టీమిండియాని వెన్నాడుతుందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మా ఉద్దేశం ఏందంటే టూ మచ్ క్రికెట్ అనమాట పాపం. సంవత్సరం మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇండియా రాగానే మళ్ళీ ఐపీఎల్ అనేది స్టార్ట్ అయిపోద్ది మార్చిలో అలా అనమాట. చూడాలి ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం ఏ విధంగా ఉంటుందో.